అంతేకాదు వాలి దండం పెట్టి నేను తప్పు చేసిన లెంపలు వేసుకున్నాడు. మనం కూడా వేసుకోవాలి. ఎవరైతే రామునిపై వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరూ ఎత్తిన వేలు చెయ్యి చేసుకుని లెంపలు వేసుకోవాలి, తెలుసుకోండి ఇక్కడ. అలా చెప్తున్నాడు రామచంద్రమూర్తి. అసలు నువ్వు మూర్ఖుడివై ధర్మ అర్థ కామములు అంటే ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు. ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్మామిహ అద్య విగర్హసే. అర్థకామములను మూడున్నాయి. ధర్మంతో అర్థకామాలు సంపాదిస్తూ వెళ్ళాలి. నాకు బలముంది కదా అని చెప్పి ధర్మాన్ని పక్కకు తోసి అర్థకామాలు సంపాదిస్తే ఏమి ప్రమాదం జరుగుతుంది? బలమున్నప్పటికీ ధర్మబద్ధంగా అర్థకామాలు ఎలా సంపాదించాలి? ఇవన్నీ రాజనీతి, ధర్మం. అవేవి తెలియకుండా మూర్ఖుడిగా నువ్వు ఈ పని చేస్తున్నావు. పైగా నీకు తెలియదు సరే, పెద్దలను అడిగి తెలుసుకో. పెద్దలను అడిగి తెలుసుకోకుండా నీయంతటి నీకు తెలియకుండా మహాత్ముల ధర్మాన్ని నువ్వు ప్రశ్నించరాదు సుమా. అపృష్ట్వా బుద్ధి సంపన్నాం వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ సౌమ్య వానర చాపల్యాత్ కిమ్మాం వక్తు మిహెచ్ఛసి. రామచంద్రమూర్తి మాట నిదానంగా ఉంది, గంభీరంగా ఉంది, గట్టిగా ఉంది. చూడండి, సౌమ్య సంబోధన అంటే నాయనా, తెలివైన వారిని అడుగు. వృద్ధులు ధర్మశాస్త్రములు తిన్న ఆచార్యుల్ని సేవించి అప్పుడు మాట్లాడు. నేను నిన్ను ఎందుకు శిక్షించానో చెప్తున్నాను విను. నువ్వు శిక్షార్హుడవు, శిక్షించదగిన పాపము చేసావు. ఎందుకంటే ఇప్పుడు ఈ అరణ్యము, ఈ చుట్టుపట్ల ప్రాంతములు ఇవన్నీ కూడా అయోధ్య ఏలుబడిలో ఉన్నటువంటివి. ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన అంటే నగరములు పట్టణాలే కాదు. ఒక రాజ్యం అనగానే కేవలం సిటీసు, విలేజెస్, టౌన్స్ మాత్రమే కాదు. అందులో ఉన్న అరణ్యములు, అరణ్యంలో ఉన్నవి వాళ్ళందరూ కూడా ఆ రాజ్యానికి బద్ధులై ఉంటారు. అలాగే మీరందరూ కూడాను అయోధ్యకి బద్ధులు. అయోధ్యకి రాజెవరు? భరతుడు. మేమెవరం? ఆయన సోదరులం, క్షత్రియులం. కనుకనే ఆయన పనుపున క్షత్రియుడి ధర్మంగా మేం చేయవలసింది ఏంటంటే ఎక్కడ అధర్మం కనబడినా శిక్షించాలి. ఆ కారణం చేత ఒక రాజు తన పాలనలో ఉన్న వారిలో అధర్మం కనబడితే శిక్షించాలి. గనక నువ్వు శిక్షార్హుడవు. ఆ శిక్ష ఏమిటి? ఎవరికి ఏది శిక్ష వేయాలో అది వేయాలి. ఇక్కడ నువ్వు చేసిన పాపం ఏంటో చెప్తున్నాను విను. దానికి శిక్ష ఏమిటో ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే చెప్పి శిక్షించడం అంటే ఇదండి. కోర్టు కూడా ఇదే పని చేస్తుంది. వీడు ఈ ఫలానా తప్పు చేశాడు, ఈ తప్పుకి ఫలానా సెక్షన్ ప్రకారం ఈ శిక్ష. అంతేకాదు ఇదే తప్పు చేసిన ఇలాంటి వ్యక్తికి గతంలో ఇలాంటి శిక్ష వేశారని పూర్వపు కేసును ఒకటి చెప్పడం. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుంది కదా. రాముడు కూడా అలాగే చెప్తున్నాడు వినండి ఇక్కడ. వంతు సంక్లిష్ట ధర్మశ్చ కర్మణాచ విగర్హిత. నీకు అసలు ధర్మంపై స్పష్టత లేదు. నీ బ్రతుకులోనే స్పష్టమైన ధర్మం లేదు. ఎందుకంటే నువ్వు కామతంత్ర ప్రధానశ్చ. గొప్ప మాట వేశాడు. ధర్మతంత్రం, అర్థతంత్రం, కామతంత్రం అని మూడు ఉన్నాయి. అంటే ధర్మం కోసం కొన్ని పనులు, అర్థం కోసం కొన్ని పనులు, కామం కోసం కొన్ని పనులు. కొందరు జీవితాలు ధర్మ ప్రధానంగా ఉంటాయి, నువ్వు కామ ప్రధానంగా ఉన్నావు. కామతంత్ర ప్రధానశ్చ. నువ్వు సుఖపడ్డం కోసం ఏ పనైనా చేస్తావు, అలాంటిది నీ జీవితం. ధర్మాధర్మాల విచక్షణ లేదు. ఎందుకంటే జ్యేష్ఠో భ్రాత పిత చేవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పతివర్తిన. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాళ్ళు మరో ఇద్దరు ఉన్నారు. ఒకడు పెద్ద అన్న, ఇంకొకరు విద్యనిచ్చిన గురువు. నువ్వు సుగ్రీవునికి అన్నవు, పెద్దన్నవు. అటువంటిప్పుడు నువ్వేమవ్వాలి? తండ్రి అవుతావు. అప్పుడు ఆయన కొడుకు అవుతాడు. అతని యొక్క భార్య నీకేమవ్వాలి? కోడలు ఏమవ్వాలి? ఆవిడ కోడలు. ఎప్పుడైనా మరదలు కానీ కోడలు కానీ, మరదలు ఆ అన్నగారికి కూతురు అవుతుంది, మామగారికి కోడలు కూతురు అవుతుంది. కూతురు వరుస. సూక్ష్మ పరమదుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమా. గొప్ప సంబోధన చేశాడు. ఓ కోతి అన్నాడు. వాడి జాతే అది కదా. అందుకే జంతువు కనుక నీకు తెలియట్లేదు, మృగానివి. ఓ ప్లవంగమా సతాం ధర్మ. సత్పురుషుల ధర్మము అత్యంత సూక్ష్మము, అంత తేలికగా అర్థం కాదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ అంటే అతి తేలిగ్గా అర్థం కానిది. సతాం ధర్మ, సత్పురుషుల ధర్మము. హృదిస్థ సర్వభూతానాం ఆత్మావేద శుభాశుభం. ప్రతివారి హృదయంలో ఉన్న పరమాత్మకు తెలిసయ్యా ఏది ధర్మమో ఏది అధర్మమో అన్నాడు ఇక్కడ. అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఒకడున్నాడు హృదయంలో, పరమాత్మ ఒకడు ఉన్నాడు, అతడు ధర్మాధర్మాలను తెలుసుకుంటున్నాడు అని బుద్ధి ఉన్నవాడు తప్పు చేయడు. నాకు ఆ స్పృహ ఉన్నది. అంతేకాదు అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ నేనే కనుక ఎవడి కర్మ ఏమిటో నాకు తెలుసు, కర్మానుగుణమైన ఫలాన్ని ఇచ్చానన్న వాక్యం కూడా కనబడుతుంది. కనుక రాముడు ఇక్కడ మాట్లాడుతున్నది
పురుషోత్తముడిగా మాట్లాడుతున్నాడు, ఉత్తమ పురుషుడిగా మాట్లాడుతున్నాడు, రెండూ కనబడుతున్నాయి. ఆదర్శ ఆరాధ్యతత్వం రెండూ గోచరింపజేస్తున్నాడు ఇక్కడ. తదేతత్ కారణం పశ్య యదర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం. నువ్వు తమ్ముడి భార్య పట్ల ప్రవర్తించవలసిన విధానంగా ప్రవర్తించలేదు. నువ్వు సదాచారానికి స్వస్తి చెప్పి మరణమే శిక్షగా కలిగిన పాపాన్ని చేసావు. అంటే నువ్వు చేసిన పాపానికి శిక్ష మరణం, అది చేసావు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూడు ఇక్కడ. ధర్మశాస్త్రం అంటే అప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పబడుతున్నది ఏది? ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య ప్రచరేత నరక్కామాత్ తస్య దండో వధస్మృత. అంటే రాముడు ఇక్కడ ఒక న్యాయమూర్తి ఎంత చక్కగా స్పష్టంగా న్యాయాన్ని చెప్తాడో అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వినండి, అది చాలా ముఖ్యమైన అంశం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చెప్తున్నాడు. ఔరసీం భగినీం వాపి అంటే కన్న కూతురు, చెల్లెలు, తమ్ముడి భార్య, వీళ్ళు ముగ్గురి పట్ల ఎవడు కామంగా ప్రవర్తిస్తాడో వాడికి శిక్షాస్మృతి. ధర్మశాస్త్రం చెప్తున్న శిక్ష ఏమిటంటే అంటే వధః, అతన్ని సంహరించడమే, చంపడమే. అది ఆనాటి శిక్షాస్మృతి. అది ఒకనాటి శిక్షాస్మృతిలో చెప్పిన దాన్ని ఇప్పుడు శిక్షాస్మృతితో చూడకూడదు, అప్పటి శిక్షాస్మృతితో దాన్ని చూడాలి. అంతే కదా. ఇవాళ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటుంది, మరో దశాబ్దాలు దాటేకి ఇప్పుడు ఉన్నది మళ్ళీ మారిపోతుంది. అప్పుడు దీన్ని తప్పును అప్పుడు కెలక్కూడదు, ఇప్పటికి ఇది సత్యం. అది గమనించుకోవాల్సింది. గురు ధర్మ వ్యతిక్రాంతం ప్రజ్ఞో ధర్మేణ పాలయన్ భరత కామవృత్తానాం నిగ్రహే పర్యవస్థిత. భరతుడు రాజుగా కలిగిన అయోధ్యలో ఆ రాజధర్మాన్ని రక్షింపవలసినటువంటి సూర్యవంశ క్షత్రియులమైన మేము ఇలాంటి పాపం చేయవలసిన వాడిని శిక్షించాలి గనక నేను శిక్షించడానికే నేను వచ్చాను. శిక్ష చేసేవాడు యుద్ధం చేసి శిక్షించక్కర్లేదు, కనుకనే నీతో నేను యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఇది చెప్పాడు. 2, యుద్ధం చేసి శిక్షించకుండా పక్క నుంచి ఎందుకు కొట్టావు అని అడిగావు నువ్వు. అది కూడా చెప్తున్నాను విను. చాటు నుంచి కొట్టడానికి కారణం ఏంటంటే నువ్వే ఒప్పుకున్న మృగానివి అని. మృగాన్ని వేటాడుతారు, వేటాడి శిక్షించాలి. అయితే మృగాన్ని వేటాడడం మాంసం కోసమే వేటాడనక్కర్లేదు, ఎందుకంటే రాజధర్మంలో వేట ఒకటి ఉన్నది. ఆ వేట కేవలం వినోదం కోసమో మాంసం కోసమో వేటాడదు. క్రూర మృగాల వల్ల ప్రజలకి ప్రమాదం జరుగుతూ ఉంటే ఆ క్రూర మృగాన్ని వేటాడడానికి వెళ్తారు, మాంసం కోసం కాదు. నువ్వు ఒక క్రూర మృగానివి, అధర్మంతో నువ్వు చేస్తున్నటువంటి ఈ నీచత్వాన్ని శిక్షించాలి గనక నువ్వు మృగానివని నువ్వే ఒప్పుకున్నావు గనక మృగాన్ని మృగయాధర్మంతో వేట అనేటువంటి నెపంతో శిక్షించవచ్చు గనక వేటలో చాటు నుంచి కొట్టడం, వలలు వేయడం, గొయ్యితవి పైన గడ్డి కప్పడం ఇలాంటివన్నీ చేస్తారు. చాటు నుంచి కొట్టడం, పులిని చాటు నుంచి కొడతారు, కానీ యుద్ధం చేస్తారు పులితో ఎవరైనా. కనుక మృగానివి నిన్ను చాటు నుంచి కొట్టడంలో తప్పు లేదు. ఇది ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఉత్తమ క్షత్రియ శరీరం అయింది, ఇతను వానరుడు, ఇతనికి ధనుర్విద్యా కౌశలం ఏమీ లేవు. కుస్తీలు పట్టాలంటే శరీరం తగిలించుకోవాల్సినటువంటి ఉత్తమ శరీరం లేదు. రాముడితో కుస్తీ పట్టదగ్గంత ఉత్తమ శరీరం కాదు. తన శరీర మర్యాదను కూడా కాపాడుకోవడం ఇన్ని దాగి ఉంటాయండి దీని వెనకాల రహస్యం. అందుకే నేను నిన్ను చాటు నుంచి కొట్టాను. మృగాన్ని చాటు నుంచి వేటాడడం తప్పు లేదు, నువ్వు మృగానివి కనుక నేను అలా కొట్టాను. అధర్మపరుడు కనుక శిక్షించాలి, నీకు మరణమే శిక్ష కనుక అది చేశాను. 2 విధాలుగా పనిచేశాను సుమ. నమే తత్ర మనస్తాపో నమర్యుర్హరియూధప. ఏదో తప్పు చేసేసి సమర్థించుకునేటప్పుడు లోపల ఎక్కడో తప్పు చేసేనేమో అని అనిపిస్తుంది, కానీ నేను చేస్తున్న తప్పు కాదు అని ధర్మశాస్త్ర సమ్మతంగా తెలుసుకుని నేను ఈ పని చేసినప్పుడు తప్పు చేశానని శంక నాకు లేదు, కనుక సందేహం లేకుండా నేను ఈ ధర్మకార్యాన్ని చేశానన్నాడు రామచంద్రమూర్తి. అంటే ఆనాటి శిక్షాస్మృతి ప్రకారంగా చూపించాడు. అంతేకాదు, పూర్వం మాంధాతృ చక్రవర్తి కాలంలో అంటే కేసు చెప్పాడు ఇక్కడ, దీనికి శిక్ష ఏమిటో చెప్పాడు. మృగానివి కనుక నిన్ను ఇలా శిక్షించవచ్చని చెప్పాడు. ఇప్పుడు మరొక కారణాన్ని చెప్తున్నాడు, కేస్ స్టడీ అంటారు దీన్ని. అంటే చట్ట ప్రకారంగా శిక్షాస్మృతిని చెప్పడమే కాకుండా ఇలాంటి తప్పు చేసిన వాడికి గతంలో ఇలా ఎవరైనా శిక్షించారా అది చెప్పాలి ఇక్కడ. పూర్వకాలంలో మాంధాతృ చక్రవర్తి మా పూర్వీకుల్లో ఒకడు, ఆ మహానుభావుడు శ్రమణుడు అనేటటువంటి వాడు దోషం చేసినప్పుడు ఇదే పద్ధతిలో అతన్ని శిక్షించాడు. నువ్వు చేసిన తప్పే అతను చేశాడు, దాన్ని ఇదే పద్ధతిలో శిక్షించాడు. దానిని అనుసరించి నేను నిన్ను శిక్షించాను. ఈ విధంగా అటు ధర్మశాస్త్రం, ఇటు మృగయాధర్మం, మూడవ వైపు మా పెద్దలు ఆచరించినటువంటి రాజధర్మం, ఇన్నిటినీ నేను ఆశ్రయించి నేను ఈ పని చేశాను. త్వంతు ధర్మం అవిజ్ఞాయ కేవలం రోషమాస్థిత ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. రాముడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, పితృపైతామహే, నా తండ్రి తాతలు ఏ ధర్మాన్ని అనుసరించారో ఆ రాజధర్మాన్ని,
ఆ పాలనా ధర్మాన్ని అనుసరించి నేనున్నాను. నీకు రోషన్ రాగానే ధర్మం గురించి ఆలోచించలేదు నువ్వు. అంటే నీకు ధర్మం తెలియక కాదు, కానీ కోపం అనేది ప్రవేశించాక నీ బుద్ధి ధర్మం వైపు వెళ్ళలేదు అని ఎప్పుడైతే రాముడు చెప్పాడో వెంటనే వాలి నమస్కారం చేసి చూస్తున్నాడు. రామా, నన్ను క్షమించు. నీలాంటి సత్పురుషులు అధర్మం చేశారని భ్రమించడమే నా దోషము. నా దోషాన్ని క్షమించు అన్నాడు మొట్టమొదటి. ఇది తెలుసుకోవాల్సింది.